హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. ప్రజెంట్ ఈరోజు వీడియోలో అన్నీ కూడా ఇలా షార్ట్ లెంత్ డ్రెస్సెస్ అనేటువంటి చూపిస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్ చూడండి, ఇది కంప్లీట్ చందేరి మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి ఫ్రాక్. ఇది బిఫోర్ మీకు వీడియోలో కూడా మీకు ఒక పర్పుల్ కలర్ది సేమ్ స్టైల్లో డిజైన్ చేశాను. అది చూసి కస్టమర్ మళ్ళీ అనదర్ కలర్లో కావాలంటే సేమ్ ప్యాటర్న్, జస్ట్ కలర్ అనేటువంటి డిఫరెన్స్ మీరు చూసారు కదా. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇక్కడనేమో మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని, మిషన్ ఎంబ్రాయిడరీ అనేటువంటిది ఇలా ఫ్రంట్ పోర్షన్లో ఇలా వచ్చింది. మీరు ఏదైనా కూడా డిజైన్ మార్చి అండ్ కలర్ కాంబినేషన్ ఏది చేంజ్ చేసైనా కూడా చేస్తాను. ఇది ఒక డ్రెస్. అండ్ అనదర్ వన్, ఇది మంచి బేబీ పింక్ కలర్. బేబీ పింక్ స్పేస్ సిల్క్ మెటీరియల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా. స్పేస్ సిల్క్ మెటీరియల్ ఫ్లోరల్ థీమ్ తోటి చేసినటువంటి డ్రెస్ అనేటువంటిది ఇది మీరు చూడొచ్చు. యోగ్ పార్ట్లో అన్నీ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి చాలా నీట్గా, అంటే టైం టేకింగ్ బట్ మంచి ప్యాటర్న్ అనేటువంటిది వచ్చింది. మీకు ఫ్రంట్ పోర్షన్ ఇలా వచ్చింది అండ్ ఫుల్ స్లీవ్స్. కింద కూడా అంతే చిన్న చిన్న ఫ్రిల్స్. కింద అంతా కూడా చూడండి చక్కగా పెయింటింగ్ వేసినట్టుగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. సైజెస్ కూడా ఏ సైజ్ అయినా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. ఓకే, ఇదొకటి. అండ్ అనదర్ వన్, ఇది ఒకటి. ఇది ఫ్లోరల్ థీము స్పేస్ సిల్క్. యోగ్ పార్ట్ అలా సింపుల్గా ఇచ్చాం బికాస్ డిజైన్ అనేటువంటి పర్ఫెక్ట్గా ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఇలా ఇచ్చేసిన తర్వాత పఫ్ స్లీవ్స్ అనేటువంటి ఇచ్చాం హ్యాండ్స్కి. ఈ ఫ్రాక్లో ఈ డ్రెస్లో ఏంటంటే మీకు హై అండ్ లో థీమ్ తోటి డిజైన్ చేసాము. ఫ్రంట్లో కొంచెం తక్కువ ఉండి బ్యాక్ సైడ్ మీకు ఈ విధంగా లెంత్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఆ ఫ్రాక్ లాగా మీకు ఇది అలా వస్తుంది. దీంట్లో కూడా అంతే ఫ్లోరల్లో అయితే సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ కావాలన్నా కూడా మా దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి, మీకు షేర్ చేస్తాము. దాంట్లో నుంచి మీరు మీకు నచ్చినట్టుగా ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ అనదర్ వన్, ఇది ఒకటండి, పిచ్వాయి డిజైన్ తోటి ఉన్నటువంటి ఇది మెటీరియల్. ఆ మెటీరియల్ తోటి చూడండి మంచి బేస్ కలర్లో చాలా అంటే చాలా బాగుందండి. క్లాసీగా సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. యోగ్ పార్ట్లో మీకు మొత్తం ఇలా డిజైన్ అనేటువంటిది ఇచ్చి హ్యాండ్స్కి చిన్న చిన్న ఇలా పఫ్ స్లీవ్స్, పఫ్ కాదు జస్ట్ ఇలా కుచ్చులు వచ్చేటట్టు సెట్ చేసాము. అంటే కింద బాక్స్ ప్లీటింగ్ అనేటువంటి పెట్టాము. కింద సైడ్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో పిచ్వాయి డిజైన్ తోటి. దీంట్లో కూడా అంతే కలర్ ఆప్షన్ బట్ ఎక్కువ లేదండి. ఇందులో జస్ట్ అన్ని లైట్ కలర్స్, ఒక 2 కలర్స్ మాత్రమే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక ప్యాటర్న్. ఓకే, అన్నీ కూడా అంతే ఈ విధంగా ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ లెంత్ వరకు వస్తాయండి. జస్ట్ మిడ్ లెంత్ వరకు వచ్చేటువంటి డ్రెస్సెస్ ఇవన్నీ. అండ్ అనదర్ వన్, ఇదండి, ఇది చినాన్ మెటీరియల్లో డిజైన్ చేసినటువంటి డ్రెస్. ఇది మీరు చూడండి సింపుల్ నెక్ లైన్ అనేటువంటిది ఇచ్చాను. యోగ్ పార్ట్ అంతా సింపుల్గా ఉంది. అండ్ ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ అండ్ అంబరిల్లా ప్యాటర్న్ కింద చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందులో అయితే ఒక 5-6 కలర్స్ ఆప్షన్ అనేటువంటిది ఉందండి. బ్లాక్ కలర్ ఉంది, బ్లాక్, ఆరెంజ్, వాయిలెట్ కలర్, అట్లా ఏదైనా కావాలంటే మీరు నాకు మెసేజ్ చేస్తే దీంట్లో అవైలబుల్ కలర్స్ అనేటువంటి సెట్ చేస్తాను. ఇది అండి ఒకటి. అండ్ అనదర్ వన్, చాలా బాగుంది. లైట్ స్కై బ్లూ కలర్ అండి, పౌడర్ బ్లూ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే కంప్లీట్గా ఈ మెటీరియల్ చూడండి, ఇది మొత్తం ఇలా డిజైన్ వచ్చిన తర్వాత కోన్ తోటి మొత్తం దీనికి అవుట్లైన్స్ అంతా కోన్ తోటి ఇలా చక్కగా ఎలివేట్ చేశారు. మనకు పెయింటింగ్ వేసిన లుక్ అనేటువంటిది వస్తుంది. దీనికి 3/4 స్లీవ్స్, సింపుల్ బోట్ నెక్ అనేటువంటిది ఇచ్చాము. చిన్న పఫ్ ఉంది పైన, కింద కూడా అంతే అంబ్రెల్లా ప్యాటర్న్ తోటి డిజైన్ చేశాము. ఇది సింపుల్ కలర్స్ అండి, ఎలిగెంట్ లుక్ అంటే ఇది అండి పర్ఫెక్ట్ సూట్ అయ్యేటువంటి డ్రెస్ అండి. ఇది ఒకటి. అండ్ అనదర్ వన్, చాలా అంటే చాలా బాగుంది అయితే కలర్ అనేటువంటిది. ఇది ఏంటంటే మంచి బేస్ కలర్ బట్ స్పేస్ సిల్క్ మెటీరియల్ కాబట్టి మీకు షైనింగ్ ఉండి మంచి లెమన్ ఎల్లో అండ్ సీ గ్రీన్ ఉండడం వల్ల కలర్ అనేటువంటి చాలా అంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. చూడొచ్చు ఇదంతా కూడా మీరు ఒకసారి క్లోజప్లో
ఇదంతా ఏంటంటే పెయింటింగ్ అనేటువంటిది, ఇదంతా పెయింటింగ్, బట్ అలా ప్రింట్ అలా వచ్చి దీనికి కూడా అంతే అవుట్లైన్స్ అనేటువంటిది ఇలా కోన్ తోటి, గోల్డ్ కలర్ కోన్ తోటి మీకు అవుట్లైన్స్ అనేటువంటివి వచ్చాయి. దీనివల్ల ఏంటంటే మంచి రిచ్ లుక్ అనేటువంటిది ఉంది. ఇది ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ చూడండి. ప్యాటర్న్ ఎలా అంటే కాలర్ అనేటువంటిది ఇచ్చాను, దీనికి కాలర్ ఇలా ఉంటుంది. సైడ్ జిప్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాను, ఎందుకంటే మీకు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్యాక్ ఓపెన్ అనేటువంటి ప్రతి ఫ్రాక్కి ఇప్పుడు మీరు బిఫోర్ చూపించినటువంటి అన్నింటికి కూడా మీకు బ్యాక్ సైడ్ జిప్ ఉంటుందండి, ఈజీగా వేసుకోవడానికి. రెడీమేడ్స్లో అయితే మీకు ఆ ఫెసిలిటీ ఉండదు. రెడీమేడ్స్ ఏంటంటే జిప్ అది ఏముండదు, మీకు కొంచెం ఫ్రీ సైజ్తో ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు వేసుకుంటారు. దీంట్లో ఏంటంటే మీకు జిప్ ఉండడం వల్ల మీకు బాడీకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేటువంటిది ఉంటుంది. దీనికి సైడ్ జిప్ ఇచ్చి, కాలర్ ఇచ్చి, పైన కొంచెం సింపుల్గా పఫ్, కింద కూడా పఫ్ అనేటువంటిది ఇచ్చి ఈ విధంగా ఇచ్చానండి. హ్యాండ్స్ కూడా చాలా బాగుంది వేసుకుంటే. కింద అంబరిల్లా మోడల్, ప్రతి దానికి కూడా అంతే మీకు లైనింగ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశాను. మొత్తం క్రేప్ లైనింగ్, టాప్ పోర్షన్లో క్రేప్ అండ్ కాటన్. నా వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. ఖచ్చితంగా నేను టాప్ పోర్షన్లో కాటన్ అండ్ క్రేప్ ఇస్తాను, ఎందుకంటే కాటన్ అంటే మనకి మన స్వెట్టింగ్ వచ్చినా కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ఉంటుంది. కింద క్రేప్ మెటీరియల్, ఎందుకంటే షైనింగ్ రావడానికి. ఇదొకటి. అండ్ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొకటి స్టిచ్ చేసామండి, అనదర్ కలర్. ఇదండి, ఇదేంటంటే మంచి ఆరెంజ్ కాదు, ఇది ఇట్లా ఒక లైట్ అండి, లైట్ కలర్, గోల్డ్ స్పాట్ కలర్, లైట్ది. ఇదంతా అంతే పెయింటింగ్, ఇదంతా పెయింటింగ్. ఇది ఫ్యాబ్రిక్ అండి, మీకు డైరెక్ట్ వస్తుంది. పెయింటింగ్ చేసిన తర్వాత అవుట్లైన్స్ అనేటువంటివి ఇలా కోన్ తోటి ఎలివేట్ చేసి ఉన్నారు. కొంచెం శాప్ గ్రీన్ మెటీరియల్ కూడా యూజ్ చేశారు. ఇది కూడా అంతే. కాలర్ వచ్చి, హ్యాండ్స్ కూడా సేమ్ దానిలాగే చూడండి, అంబరిల్లా మోడల్. ఇదొకటండి, ఇది కంప్లీట్ రా సిల్క్ మెటీరియల్ మంచి సీ గ్రీన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత ఇలా అంబరిల్లా ప్యాటర్న్ ఇచ్చి, ఎస్పెషల్లీ దీంట్లో హైలైట్ చూడండి, మీకు ఫ్రంట్ పోర్షన్లో ఈ విధంగా మొత్తం ఎంబ్రాయిడరీ అనేటువంటిది ఉంది. ఎంబ్రాయిడరీ చేయించి పైన మీకు ట్రాన్స్పరెంట్గా నెట్ ఫ్యాబ్రిక్ అనేటువంటిది ఇచ్చానండి. వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇలా ట్రాన్స్పరెంట్ లుక్ వస్తుంది. ఈ నెట్కి మళ్ళీ ఎంబ్రాయిడరీ చేయించిన తర్వాత ఇక్కడ అటాచ్ చేసాము. హ్యాండ్స్ కూడా చూడండి సేమ్ అలాగే, కింద రా సిల్క్ మీద చేయించిన తర్వాత మళ్ళీ పైన ప్లెయిన్ నెట్ ఇచ్చేసి ఈ విధంగా మళ్ళీ మొత్తం ఎంబ్రాయిడరీ తోటి అటాచ్ చేయించాము ఇలా. ఇది అండి, ఇది మీకు ఒకవేళ కనుక నచ్చితే మీకు ఏ కలర్లో కావాలన్నా కూడా మేము దీన్ని కస్టమైజ్ చేసి ఇస్తాము. చాలా అంటే చాలా బాగుందండి పీస్ అనేటువంటిది ఇది. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నటువంటి అండి. ఇది ఒకటండి, ఇది లాస్ట్ వన్. ఇది మేము కలీ ప్యాటర్న్తో స్టిచ్ చేశాను. మీరు వేసుకుంటే సింగిల్ పీస్ లాగా వేసుకోవచ్చు, అదర్వైజ్ దీనికి మీరు బాటమ్ సెట్ చేసుకొని దుపట్టాలాగా కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే కలీ ప్యాటర్న్తో సెట్ చేసి మీకు మిడిల్లో చూడండి మొత్తం ఇదంతా వర్క్ అండి. ఇదంతా వర్క్ తోటి మొత్తం పర్ల్స్ తోటి మొత్తం మిడిల్లో అలా చేసాము. హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ ఇచ్చిన తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో. హ్యాండ్స్ వర్క్ అనేటువంటి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ లాస్ట్ వన్ అండి, ఇప్పుడు నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా, ఇది కూడా అంతే హై అండ్ లో ప్యాటర్న్తో డిజైన్ చేయించాను దీన్ని. మీకు ఇదేంటంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈ యోగ్ పార్ట్లో మొత్తం మీకు ఇలా కంప్లీట్ ఫ్రిల్స్ అనేటువంటిది ఇచ్చి, ఒక అంటే ఏం వర్క్ లేకుండా క్లాత్లోనే మీకు ఒక డిజైన్ అనేటువంటిది క్రియేట్ చేసి మీకు ఇలా సైడ్స్కి ఈ విధంగా సెట్ చేసి చిన్న స్లీవ్స్, సింపుల్ స్లీవ్స్, మరి స్లీవ్లెస్ కాకుండా ఇలా స్లీవ్స్ అనేటువంటి. ఎస్పెషల్లీ దీంట్లో హై అండ్ లో ప్యాటర్న్, ఎస్పెషల్లీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇలా ఫ్రంట్ అంతా ఇలా ఫ్రీ స్ట్రోక్ పెయింటింగ్ తోటి బంచెస్ అనేటువంటిది వేయించానండి. ఇదంతా ఫ్రీ స్ట్రోక్ పెయింటింగ్ అన్నట్టు. ఇది ఇలా ఫ్రాక్ మీద చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈ డిజైన్ కాకుండా మీరు ఏ డిజైన్ కావాలన్నా కూడా ఎనీ కలర్ మీద సెట్ చేస్తానండి. ఈ విధంగా 3 బంచెస్ అనేటువంటివి ఈ ఫ్రాక్ మీద అనేటువంటి. ఇంట్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. అలాగే ఈ డ్రెస్సెస్ అనేటువంటి ఎలా ఉన్నాయి, ఏది మీకు చాలా నచ్చింది, అండ్ ఇప్పుడు మీకు చూపించిన డ్రెస్సులలో ఏ డ్రెస్సెస్ మేము ఇంకా ఎక్కువ డిజైన్ చేయాలి ఏంటి అనేటువంటిది చిన్న మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మన మధ్యన కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.